నమస్తే. ఐపీఎల్ ఇదిలో జోరుగా అంటే మ్యాచ్లు సాగుతున్నాయి కానీ బాగా అద్భుతాలు చేస్తాయి, దంచి కొడతాయి, రికార్డులు కొడతాయి అనుకున్న సిఎస్కే లాంటిది, అలాగే మన ఎస్ఆర్హెచ్, ఈ టీంలన్నీ కూడా లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్ అటువంటి కోల్కతా రైడర్స్ పడుతూ లేస్తూ, బట్ మన ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కంటే చాలా బెటర్గా బెస్ట్గా ఉందనే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదిలో భాగంగా అన్ని టీములు ఎవరో బలాలు ఏంటి, ఎవరో వీక్నెసెస్ ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ బహుశా ఫ్యాన్స్కి అలాగే మ్యాచెస్ చూస్తున్న అందరికీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ జీటీ చూస్తే మనకి ఒక 5% అటు ఇటు అవ్వచ్చు ఏమనిపిస్తుంది, కానీ ఆ 5% సాలిడ్గా ఇటువైపే ఉందనిపిస్తుంది నాకు. ఏది జీటీ గుజరాత్ టైటాన్స్ వైపే విన్నింగ్ ఎడ్జ్ పరంగా ఎవరికి ఎక్కువ ఉందనేది చూస్తే ఇటే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా టీములకి, ముఖ్యంగా మన హైదరాబాదు సన్ రైజర్స్కి బౌలింగ్ దళం చాలా వీక్ ఉంది. అలాగే ఇప్పుడు బ్యాటింగ్ వాళ్ళకి ఏమైంది వాళ్ళకి అర్థం కావట్లా, మనకే అర్థం కావట్లా. వాళ్ళకి అంటే లాస్ట్ ఇయర్ ఏమో శవం ఎత్తినట్టు సెగాలు ఎత్తినట్టు అసలు బౌలర్లకి సింహ స్వప్నాలుగా మారిపోయారు. ఐపీఎల్లో అసాధ్యం అనుకున్నటువంటి రికార్డులు క్రియేట్ చేశారు. 287 వరకు కొట్టి 6లు 4లు. ఇక అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే మెంటల్ నా కొడుకు అది ఇదని అతనికి పేర్లు పెట్టారు. అంటే మీమ్స్లో అంత భయానకం బీభత్సంగా ఊచకోతలు కోసేశారు. ఇప్పుడేమో మొత్తం 20 ఓవర్స్ మినిమం, మన మ్యాక్సిమం ఉన్న 20 ఓవర్స్ ఆడలేకపోతుంది మన ఎస్ఆర్హెచ్. 15-16 ఓవర్లకి చేజింగ్లోనైనా లేదంటే ఫస్ట్ బ్యాటింగ్లోనైనా ఆల్అౌట్ అయిపోవడం, అక్కడ ఒక 3-4 ఓవర్లు మిగులుతున్నాయి. మరీ బాధాకరం అది. మనం అంటే ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు ఆ విషయంలో. మరి దాని నుంచి ఎప్పుడు బయటపడతారు? ఇప్పుడు నిజంగా గెలవాలంటే కూడా 5 మ్యాచ్లు అయిపోయినాయి, ఒకటే గెలిచారు. ప్లే ఆఫ్స్ సంక్లిష్టం అయిపోయినాయి. గెలవాలంటే ఇంకా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్తే తప్ప ఛాన్స్ ఉండకపోవచ్చు ఏమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు జీటీ అయితే మంచి సేఫ్ జోన్లోనే ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఒక అంటే 2 మ్యాచ్లు గెలిచి 2 ఓడిపోయి వాళ్ళు కూడా మంచి ఇదిలో ఉన్నారు, నాట్ బ్యాడ్ అన్నట్టుగా. మనకి అంటే జీటీ ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా జరగబోయేది అహ్మదాబాద్లో కాబట్టి వాళ్ళకు కొంత హోమ్ టౌన్ ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉంది. సాయి సుదర్శన్, గిల్ కూడా కుదురుకుంటే ఫస్ట్ అంటే ఎక్స్ప్లోజివ్గా ఆడకపోయినా తర్వాత వచ్చే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మ్యాచ్ని మరీ అంటే చేజింగ్ అయితే పోనివ్వకుండా, దాటనివ్వకుండా ఆడుతున్న విధానం అది గమనించాలి. ఒక కెప్టెన్ ఒక బాధ్యతాయుతంగా ఆ ఇదిని మెచ్చుకోవాలి. అది కనపడతా ఉంది. ఇక అంటే మనకి రాజస్థాన్ వైపు చూసినప్పుడు రాజస్థాన్ రాయల్స్లో హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తక్కువ ఉంది. ఆ యశస్వి జైస్వాల్ 2-3 మ్యాచ్లు పెద్దగా కొట్టలేదు. మొన్న ఆడినప్పుడు మాత్రం ఆ లయ దొరకబుచ్చుకొని 6లు 4లు బాగానే బాధిండు. అలాగే పరాగ్, అతను కూడా ఆ రోజు అతను ఏంటంటే యావరేజ్గా 30 అట్లా కొట్టేసరికి అయిపోతుంది వాళ్ళ పని. హాఫ్ సెంచరీలు ఇప్పుడు ఓవరాల్గా 6-7 మంది బ్యాట్స్మెన్లో ఇద్దరన్నా హాఫ్ సెంచరీలు కొట్టకపోతే మంచి స్కోర్ నమోదు అవ్వదు. మనం యాజ్ ఏ హోల్గా చూసినప్పుడు మ్యాచ్ కనీసం అలా కాదనుకుంటే అందరూ మెయిన్ టాప్ ఆర్డర్ ఈ 6 మంది బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, వాళ్ళు 30-25, 25-30 తగ్గకుండా కొడితేనే ఆ 180ను 200కి రీచ్ అయ్యి కొంచెం కాదు మంచి టార్గెట్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా చూసినప్పుడు ఇటు జోస్ బట్లర్ ఉన్నాడు, ఇటు గుజరాత్ టైటన్స్ వైపు సాయి సుదర్శన్, అతను అవుట్ చేయడం అంటే అతను వికెట్ దొరికితే ఎవరికైనా ఏ టీం వాళ్ళకైనా గుజరాత్ మ్యాచ్ సగం దొరికినట్టే. గుజరాత్ని ఓడించడానికి అవకాశం సగం దొరికినట్టే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వాషింగ్టన్ సుందరు ఫస్ట్ మ్యాచ్లోనే ఎంత విధ్వంసం సృష్టించిండో మొన్న ఎస్ఆర్హెచ్ పైన జరిగినప్పుడు మా మ్యాచ్ చేజింగ్లో, గుజరాత్ చేజింగ్ మనం చూసాం. కాబట్టి అంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ అటువైపు మనకి లేరు. ఏది అటు చూస్తే రాజస్థాన్ రాయల్స్లో కనబడతల్లా. ఇప్పుడు మొన్న ఫామ్లోకి వచ్చినటువంటి యశస్వి జైస్వాల్ మళ్ళీ
అది కంటిన్యూ చేస్తాడా లేదంటే మళ్ళీ దొరికిపోతాడా ఇక్కడ? ఎందుకంటే సిరాజ్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు గుజరాత్ టైటన్స్కి. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి అతను సెలెక్ట్ చేయకపోవడం, ఆ ఫ్రస్ట్రేషను, ఆ కసి, ఇదంతా కూడా ఇప్పుడు ఆయన సెలబ్రేషన్ చేసుకునే దాంట్లో కనపడతా ఉంది. నన్ను మిస్ అయ్యారు కదా అప్పుడు, చూడండి నా తడాక ఇది అన్నట్లుగా ప్రతి మ్యాచ్లో కూడా మినిమం 2 వికెట్లు పడగొడుతున్నాడు. అది పవర్ ప్లేలోనే మంచిగా. ఎందుకంటే పవర్ ప్లేలో బౌలర్ల పరంగా చూసినప్పుడు 50 రన్స్లోపు 2 వికెట్లు పడగొట్టగలిగితే వాళ్ళకి మ్యాచ్ వాళ్ళ వైపు తిప్పినట్టే బౌలర్స్, ఏ బౌలర్ అయినా కూడా. ఇక అదే 3-4 100లోపు 4-5 వికెట్లు పడగొట్టగలిగారంటే మ్యాచ్ని ఇంకా అట్లా వాళ్ళ వైపు కంట్రోల్ చేసి పట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఆ బౌలింగ్ దళం ఇటువైపు ఉంది. రబాడా కూడా వచ్చి ఉంటే ఇంకా తిరిగేలేదు ఇటు గుజరాత్ టైటన్స్కి. రబాడా ఏదో వ్యక్తిగత కారణాలతో అటు వెళ్ళాడని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, రబాడా ప్లేస్లో మరి ఇంకా ప్రసిద్ధి కృష్ణ, మరి సాయి కృష్ణ ఆ టాల్గా ఉన్నాడు కదా, ఇట్లా కట్టుకొని ఆ గుడ్లతోనే భయపెడతా ఉంటాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ అక్కడ హార్దిక్ పాండ్యాకి అతనికి ఏదో ఇదైనప్పుడు పాండ్యా ఏదో అన్నాడు హార్దిక్ పాండ్యా అతన్ని. అంటే అతను ఏం మాట మాట్లాడలేదు, కళ్ళతోనే ఇట్లా చూస్తే, అది క్లోజ్ షాట్ చూస్తే మనకి ఎట్లా అనిపించింది, ఓ నాయన ఇదేంటారా బాబు వీడి గుడ్లే, ఇతని గుడ్లు ఇంత ఇదిగా ఉన్నాయి, కళ్ళతోనే భయపెడతానమాట కంటి చూపుతో. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. అట్లా మరి ఇటువైపు మనకి ఆర్చర్ బౌలింగ్ ఏంటంటే ఎందుకో ఈసారి కొంచెం లయ తప్పింది. సరే, అయినా కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి మొన్న 3 వికెట్లు పడగొట్టాయి ఏదో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ పైన గెలిచినప్పుడు. సో అతను కూడా ఫామ్లో ఉన్నట్లే. అయితే ఆ ఫామ్ కన్సిస్టెన్సీ ఎంత అనేది గుజరాత్ టైటన్స్ పైన చూపించాల్సి ఉంటుంది. అంటే పిచ్ కొద్దిగా ఫస్ట్ పేసర్స్కి ప్రతి చోట అనుకూలంగా, అంటే కొంచెం అనుకూలిస్తుంది. పవర్ ప్లేలో 1-2 వికెట్లు పడుతున్నాయి. అలాగే పడకుండా ఎవరైతే 60-70 రన్స్ పవర్ ప్లేలో కొట్టగలుగుతారో వాళ్ళు మంచి గోల్, అంటే మంచి స్కోరు వాళ్ళ ఇవ్వగలుగుతున్నారు. అంటే విన్నింగ్ టార్గెట్ అపోనెంట్కి, ప్రత్యర్థి టీంకి 180-190 అట్లా. సో ఈ పవర్ ప్లేలో అనేది వికెట్లు పరంగా చూసినప్పుడు త్వరగా పడగొట్టడం, రన్స్ పరంగా వికెట్లు పడకుండా ఒక 70 రన్స్ కొట్టగలగడం పవర్ ప్లేలో, 50 నుంచి 70 మధ్యలో కొట్టగలిగిన టీము మంచి టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్లు అలా చూసుకుంటే అది గుజరాత్ పవర్ ప్లేలో గిల్ స్లోగా ఆడుతుంటాడు. వాళ్ళు పవర్ ప్లేని పట్టించుకోరు, కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 1 డే 50 ఓవర్స్ స్టైల్ కనపడుతుంది గుజరాత్ ఇదిలో. సరే, జాష్ బట్లర్ వాళ్ళైతే కుదురుకుంటే మాత్రం రన్ రేట్ పరిగెడుతుంటుంది. గిల్ పరిగెత్తించడం అనేది మనం చూడం, కష్టమే. సో ఎలా చూసుకున్నా కూడా బలాబలాలు ఇట్లా చూస్తే మనకి రాజస్థాన్ బౌలింగ్ దళం కంపేర్ విత్ గుజరాత్ టైటన్స్ వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా కూడా వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఏది గుజరాత్ టైటన్స్. అయితే ఇది క్రికెట్, ఐపీఎల్, అందులో పరిమిత, అంటే చాలా వేగంగా ఒక రకమైన ఒత్తిడి ఉండేటువంటి, ఒక రకంగా బాగానే ఒత్తిడి ఉంటుంది చేజింగ్ చేసే వాళ్ళకి. కొద్దిగా టార్గెట్ పెద్దగా ఇస్తే ఏదైనా జరగవచ్చు. మరీ వ్యత్యాసం వార్ వన్ సైడ్ అన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు, కానీ గుజరాత్కి కొంత టఫ్ కాంపిటీషన్ ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఇస్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరి. అంటే పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు టీం పరంగా. వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, పరాగ్, మొత్తం హిట్ మేర్ ఏదైతే ఒక ఆర్డర్ ఉందో మొన్న విన్నింగ్ ఇదిలో, వాళ్ళే మొత్తం యాజిటీస్గా వచ్చే అవకాశం ఉంది. పెద్దగా మార్పులు వాళ్ళకి ఏం అవసరం అన్నట్టుగా అయితే లేవు. స్టాండ్ బైలో కూడా అంత గేమ్ చేంజర్స్ ఎవరు కనపడతారు రాజస్థాన్ వైపు. గుజరాత్ కూడా సేమ్, వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూస్గా సక్సెస్లు కొట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి రబాడా వస్తే ఇంకా వాళ్ళకి అదనపు బలం అవుతుంది. ఏదే కగిసో రబాడా వస్తే ఇంకా తిరిగేలేదు. అప్పుడు వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. రబాడా కనుక జాయిన్ అయితే గుజరాత్ టీంకి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే నెక్ టు నెక్ ఫైట్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఆ ఫైట్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే తక్కువ ఒక 2%, అంటే ఎంత గట్టి పోటీ ఇచ్చినా రాజస్థాన్ రాయల్స్
ఓ 2% విన్నింగ్ ఎడ్జ్ మాత్రం నాకైతే ఇటువైపే కనపడుతుంది, ఏది గుజరాత్ టైటన్స్కి. చూద్దాం ఏం జరుగుతుందో.